హాయ్ అండి. మార్నింగ్ అయితే నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి చేసేసి అందులోకి కాంబినేషన్గా పాలకూర పప్పు అయితే వండాను. పూరీలోకి పాలకూర పప్పు, లేదనుకుంటే మీల్ మేకర్ ఆలు కర్రీ, లేదంటే నాన్ వెజ్ అయితే చికెన్ మటన్ అయితే సూపర్గా ఉంటాయి అనమాట. మీ ఇంట్లో పూరీలు చేసుకునేటప్పుడు కాంబినేషన్గా ఏ కర్రీ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ ప్లేట్ పోర్లించేసి ప్లేట్కి అయితే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసేసి ఆయిల్తో అయితే ఇక్కడైతే రోటీ చేసేస్తున్నానండి. పొడి అప్లై చేసేసి మనం రోటీ చేస్తే కనుక ఆయిల్లో వేసినప్పుడు నల్లగా వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్తో చేసుకోవడం బెటర్ అనమాట. మీకు ఎవరికైనా పూరీలు మెత్తగా రాకపోతే కనుక ఇలా చేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత జల్లిగరిట ఉంటుంది కదా, లైట్గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కాల్ చేసుకొని తీసుకోవాలి. చక్కగా రెండు వైపులు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా చూసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ మనం గమనించినట్టయితే పూరీలు చాలా మెత్తగా స్పాంజీ లాగా అయితే వచ్చాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం, రెసిపీస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.